లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. బెంగాల్లో మమతా బెనర్జీకి జరిగిన పరాభవం ఒకటి కాదు, రెండు కాదు, మూడు. అవేంటి అంటే తాజాగా జరిగిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని సీఎంగా ఉండగానే బీజేపీ నాయకుడు సువేందు అధికారి ఓడించారు. అలా ఇలా కాదు, ఏకంగా 15,000 పైచిలుకు భారీ తేడాతో. అంతకుముందు 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమత నందిగ్రామ్లో పోటీ చేస్తే అక్కడ కూడా సువేందు అధికారి పోటీ చేసి ఓడించారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేసి మమత సీఎంగా కొనసాగారు. ఇలా 2 సార్లు వ్యక్తిగతంగా మమతను ఓడించడమే కాదు, ఆమెను గద్దె నుంచి దించడంలో, తృణమూల్ కాంగ్రెస్ ని ఏకంగా పాతాళానికి అణచివేయడంలో సువేందు అధికారి అత్యంత కీలక పాత్ర పోషించారు. మమతకు తృణమూల్ కాంగ్రెస్ పెట్టినప్పుడు కుడి భుజంగా ఉన్నవారు సువేందు అధికారి. ఆమె వల్లనే తొలిసారి 2006లో ఎమ్మెల్యేగా ఆ పార్టీ నుంచి గెలిచారు. టూరిజం మంత్రిగా పనిచేశారు. అంతేకాదు ఆ పార్టీలో నెంబర్ 2 అంటే సువేందు అధికారి అని చెప్పాల్సి ఉంది. అంతటి స్థానంలో ఉన్న ఆయన ఎందుకు మమతకు దూరమయ్యారు? గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మమత మేనల్లుడి జోక్యం, పార్టీలో ఇతరుల ప్రాముఖ్యత పెరగడం, తాను ఎంత పనిచేసినా మంత్రిగానే ఉండిపోతాను అన్న ఆలోచనతోనే ఆయన 2021 ఎన్నికలకు ముందు బీజేపీలోకి వచ్చేశారు. ఇక సువేందు అధికారి బీజేపీ తలరాతను బెంగాల్లో పూర్తిగా మార్చేశారు. 2016లో కేవలం 3 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్న ఆ పార్టీని 77 సీట్లకు పెంచారు. 2021లో బీజేపీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కింది. 5 ఏళ్ల పాటు మమత ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ముచ్చమిటలు పట్టించారు. అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న కీలక నేతలందరినీ తెచ్చి బీజేపీని బలోపేతం చేశారు. తనకు తృణమూల్ కాంగ్రెస్ గుట్టు మట్లు అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఆ పార్టీని బీజేపీ శిబిరంలో ఉంటూ చేయాల్సిన నష్టమంతా చేశారు. దాంతో 2026 ఎన్నికల నాటికి తృణమూల్ కాంగ్రెస్ కకావికలమైపోయింది. బీజేపీ ఎత్తుగడలు, కేంద్ర పెద్దలు నరేంద్ర మోదీ, అమిత్ షాల వ్యూహాలన్నీ కలిసి బెంగాల్లో బీజేపీ జెండా గట్టిగా ఎగిరేలా చేశాయి. మరి బీజేపీకి ఇంత చేసి అధికారంలోకి వచ్చేందుకు కారణమైన సువేందు అధికారినే ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ పెద్దలు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఎన్నో పేర్లు బయటకు వినిపిస్తున్నప్పటికీ పార్టీ మాత్రం సువేందు అధికారి మీదనే ఫోకస్ పెట్టిందంటున్నారు. బీజేపీకి బెంగాల్లో అధ్యక్షుడిగా చేసిన దిలీప్ ఘోష్తో పాటు రాజ్యసభ మాజీ మెంబర్, టీవీ సినీ నటి రూపా గంగూలీ మరింత మంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. కానీ సువేందు అధికారికే సీఎం పదవి అని అంటున్నారు. ఆయన సీఎం అయితేనే మమతను సరైన తీరులో కట్టడి చేయగలరని, తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ లేవకుండా దెబ్బ కొట్టగలరని కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అంతేకాదు ఆయన్ను సీఎంగా చూడడం మమతకు కూడా భరించరానిదవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక బీజేపీ సీఎంగా సువేందు అధికారి ఈ నెల 9న ప్రమాణం చేస్తారని అంటున్నారు. మే 9న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జరిపే పోచిషే బోయిషోక్ సాంస్కృతిక వేడుక సందర్భంగా బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి మమతను 2 సార్లు ఓడించి ఆమె అధికారాన్ని దూరం చేసి మాజీ సీఎంగా, మాజీ ఎమ్మెల్యేగా మార్చిన సువేందు అధికారి ముఖ్యమంత్రి అయితే మమత తట్టుకోగలరా అన్నదే చూడాల్సి ఉంది.